ఉత్తరాంధ్ర రాజకీయాల మీద జనసేన పార్టీ పూర్తి స్థాయి దృష్టి సారించినట్లయితే అర్థమవుతుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలోని కీలకమైన వైజాగ్ వేదికగా విస్తృత స్థాయి సమావేశాలు 28, 29, 30 తేదీలు నిర్వహించనున్నారు. సో దీనికి కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రభావం చూపాలి. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ 3 జిల్లాలు ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పార్టీకి కంచుకోటగా మార్చాలి అని అయితే ఆయన యోచిస్తున్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాలు పూర్తిగా జనసేన పార్టీకి అనుకూలంగా మారిన నేపథ్యంలో దాన్ని మరింత విస్తరించాలి. ఖచ్చితంగా ఈ ఉత్తరాంధ్రలోని ఉమ్మడి ఈ 3 జిల్లాల్లోని 32 అసెంబ్లీ సీట్లు కూడా చాలా కీలకం చేసుకోవాలి అని అయితే అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 2014 తర్వాత పార్టీలో ఎప్పుడూ లేని విధంగా 3 రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశాలు, ఇటు పార్టీ నాయకులు, అటు లెజిస్లేటివ్ పెద్దలు, అలాగే యువత అందరితో కలిపి 3 రోజుల పాటు ఆయన మమేకమయ్యే తీరుని బట్టి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇక మీదట జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర పోషించబోతుంది అని అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లో ఉన్న బలమైన నాయకులు ఇక్కడ కమిటీలు వేసే పనిని ఆయన అయితే మొదట తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని ఈ 32 సీట్లలోని అంటే ఉమ్మడి జిల్లాలు కాస్త 6 అయినాయి, 3 జిల్లాలు కాస్త 6 అయినాయి. ఈ 6 జిల్లాల్లో ఇప్పటికే కొన్ని ఏజెన్సీ గ్రామాల్లో జనసేన పార్టీకి మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గిరిజన గ్రామాల్లో తిరగడం, పర్యటించడం, అక్కడ ప్రత్యేకంగా అడవి తల్లి బాట లాంటి కార్యక్రమాలు కానీ, గిరిజనులకు చెప్పులు పంపించడం, రగ్గులు పంపించడం, వాళ్ళని సొంత మనుషుల్లాగా చూసుకునే తీరు కానీ ఏజెన్సీ ప్రాంతంలోని ముఖ్యంగా ఎస్టీ వర్గాల్లో చాలా మంచి పేరైతే పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేలాగా అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ప్రాంతమే కీలకం. ఎస్టీ నియోజకవర్గాల్లో గతంలో వైసీపీకి ఎక్కువగా అనుకూలంగా ఉండేది. దాని నుంచి ఇప్పుడు జనసేన వైపు ఎస్టీ ఓటర్లు కానీ, ఎస్టీ ప్రజానికం కానీ చూస్తున్న నేపథ్యంలో పార్టీని మరింత ఇక్కడ బలోపేతం చేయడం ద్వారా వాళ్ళతో మరింత మమేకం అవ్వచ్చు అని అయితే ఆయన ఆలోచిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆయన తన అన్నయ్య అయిన నాగబాబు గారికి ఉత్తరాంధ్ర బాధ్యతలు కీలకంగా తీసుకోవాలని చెప్పారు. ఆయన కూడా విశాఖలో ఇక మీదట నేను పర్యటిస్తాను అని అయితే చెప్పారు. మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ 3 రోజుల సమావేశాలతో పాటు ఇటీవల హరిహర వీరమల్లు చిత్ర ప్రమోషన్ కూడా ఎక్కడ నిర్వహించారు. సో ఇవన్నీ చూసుకుంటే విశాఖపట్నం వేదికగా ఆయన భవిష్యత్తులో కీలకమైన రాజకీయాలు మొదలు పెట్టబోతున్నారు అని అయితే అర్థమవుతోంది. సో దీన్ని ఎక్కడి నుంచి ఎలా ముందుకు తీసుకువెళ్తారు, ఏంటి పరిస్థితి అనేది అయితే కొంచెం కాలమే మనకి సమాధానం చెప్పాల్సిన విషయం. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.